చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమరిపించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, NG రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమరిపించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, NG రోడ్, విజయవాడ. NG రోడ్, విజయవాడ. NG రోడ్, విజయవాడ. NG రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జనసేన పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జనసేన డివిజన్ అధ్యక్షులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ, జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి నేటికి పనిచేస్తున్న జన సైనికులకు, వేరే మహిళలకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. గతంలో చాలా మంది డిప్యూటీ సీఎంలుగా, మంత్రులుగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ లాంటి మంత్రిని మనం ఎప్పుడు చూడలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అమ్మిశెట్టి వాసు గారి నాయకత్వం, అమ్మిశెట్టి వాసు గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అమ్మిశెట్టి వాసు గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. పార్టీ స్థాపించి ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, వీర మహిళలకు, జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే మీడియా మిత్రులకి, పాత్రికేయులకి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈరోజు 2026లో అడుగుపెట్టాం. గతంలో ఉన్న కష్టాలు తొలగిపోయి గతంలో ఉన్న సంతోషాలని ఈ సంవత్సరం ఇంకా రెట్టింపుగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు వస్తుంది. మరి గతంతో పోల్చుకుంటే ఈరోజు ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలే కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈరోజు మా జనసేన పార్టీ కార్యాలయానికి ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా వచ్చినటువంటి పెద్దలకి, వీర మహిళలకి, జన సైనికులకి, డివిజన్ అధ్యక్షులకి, అట్లాగే ధార్మిక మండలి, అట్లాగే సిటీ కమిటీ వారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తూ, ముందుగా మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు, వీర మహిళలకు, డివిజన్ అధ్యక్షులకు, నగర కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు 2025కి వేడుకోలు చెప్తూ 2026 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర కార్యదర్శి, పేదల పాలిటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బెజవాడ కార్యకర్తల గుండె చప్పుడు, మా నాయకుడు, యువ నాయకుడు, కుంచినపల్లి ముద్దుబిడ్డ అమ్మిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో ఇవాళ నూతన సంవత్సర సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇది జనసేన పార్టీ కుటుంబ సభ్యుల వేడుక. అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే కుటుంబ సభ్యులకు. కొత్త సంవత్సరంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీలకు తీపి కబురు చెప్పడం ఆనందంగా ఉందని ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకొట్టయ్య అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఏపీలో తీపి లేదు, మొత్తం చేదు అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ఉన్న రుణాలను మాఫీ చేస్తుంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నిన్న సూపర్ 6 గురించి వివరించారు. 31వ తేదీన పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో సామాజిక సంక్షేమ బోర్డు ఏమైందని ఆయన ప్రశ్నించారు. మీరు మీ కుటుంబాలు 2026లో కూడా
ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, తెలుగు లోగిళ్లలో ఒక పండుగ వాతావరణం ఉండాలని, సుభిక్షంగా రాష్ట్రం వర్ధిల్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు తరపున మీ అందరికీ మరోమారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులారా, ఈ జనవరి 1, 2026 శుభదినాన్ని పురస్కరించుకొని మీతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు నాకు. నూతన సంవత్సర శుభవేళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎస్సీలకు వారి ఉపాధి కోసం ఎస్సీలలోని 56 సామాజిక ఉపకులాల అభ్యున్నతి కోసం ఒక తీపి కబురు అందించారు, ఒక తీపి మాట చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ తీపి మాటని మీతో పాటు రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. సాధారణంగా గత 5 ఏళ్ల కాలంలో తీపంటూ ఏమీ లేదు, ఉంటే గింటే చేదుంది తప్ప వగరు కూడా లేదు. సంక్షేమం అనే మాట ఆంధ్రప్రదేశ్లో మీరు కాగడా పెట్టి ఎతికినా, టార్చ్ లైట్ వేసి ఎతికినా కనిపించేది కాదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎస్సీలకి దాదాపుగా ఈ 56 ఉపకులాలకి 4400 మంది లబ్ధిదారులకి 28 జిల్లాల్లో 63,23,00,000 రూపాయలు ఉపాధి పథకం కింద విడుదల చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో నిన్ననే దీనికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జీవో కూడా విడుదల చేశారు. ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ దాదాపు 4,400 మంది, 63,26,50,000, 22 కోట్ల రూపాయలు గ్రాంట్ అండ్ ఎయిడ్గా ఇవ్వటం జరిగింది. 37,34,00,000 సబ్సిడీ కింద ఈ ఉపాధి పొందే వాళ్ళకి, అంటే ఒక్కొక్క ఉపాధిదారుడికి 50,000 రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వటం జరిగింది. దీనిలో లబ్ధిదారులు కూడా బెనిఫిషియర్గా వాళ్ళ వంతు 10% కలిసి ఒక ఉపాధి ప్రక్రియ జరుగుతుంది. దీనికి ప్రధానంగా 56 యూనిట్లు గుర్తించారు. స్వయం ఉపాధి కింద దాదాపు ప్యాసింజర్ ఆటోల నుంచి. ఏలూరు జిల్లా కొయిలగూడెంలో నూతన సంవత్సర వేడుకలు ఉల్లాసంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు గంజిమల రామారావు మాట్లాడుతూ, నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి పేదవాడి ఇంట సుఖ సంతోషాల వెలుగులు నిండాలని, రాష్ట్ర అభివృద్ది పదంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి పాల్గొన్నారు. దీనిలో మన సబ్జెక్ట్ ఉంది. మనం వెనక్కొస్తే బాగుంటుంది. ఈ 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎంపీపీ గారి ఇంటికాడ ఈరోజు అందరం కలిసి చక్కగా ఐక్యతగా ఉండి
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వచ్చిన వాళ్ళకి మర్యాద చక్కగా టిఫిన్ సెక్షన్ కూడా పెట్టినాము. అందరూ ఐక్యతగా ఉంది. పోలవరం నియోజకవర్గం కొయ్యేడు మండలం ఎంపీపీ గజమల్ రామారావు గారు, అలాగే ఏపీ ఫుడ్ కమిషనర్ నెంబర్ గజమల్ దేవి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బొసరాజుపల్లి నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. వీరభద్రారం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నాయకులు శ్రీలం వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, కొయ్యలగూడెం మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి రామారావు, సుంకపల్లి సాయి, ములిశెట్టి నాగు, తల్లూరు సురేష్, జారం చాందిని తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, వరగం శ్రీనివాస్ గారి నాయకత్వం, వరగం శ్రీనివాస్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై వరగం, జై వరగం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.